అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. ఈరోజైతే మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలు డైలీ స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఒకసారి ఈ స్నాక్ ట్రై చేయండి. చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. అదేవిధంగా వీటిని ఒకసారి చేసామంటే 4 to 5 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా వరకు ఈ విధంగా జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగంత వాముని ఈ విధంగా నలిపి వేసుకోవాలన్నమాట. వాము అనేది పిల్లలకి అజీర్తి చేయకుండా అరగడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నువ్వులను వేసుకోవాలి. పిల్లలకి డైలీ నువ్వులు పెట్టడం వల్ల చాలా హెల్దీ. అదేవిధంగా ఇందులో కొద్దిగా నేను కరిగించిన బటర్ని వేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మంచి సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కలుపుకోవడానికి మసాలా అయితే ప్రిపేర్ చేద్దామండి. దానికోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో షుగరు, కారము, సాల్ట్, గరం మసాలా, అలాగే చాట్ మసాలా, కొద్దిగా మిరియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే పిండి మనకు బాగా నానిపోయిందండి. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా చపాతీ చేయడానికి సరిపోయేంత ఉండల్ని సపరేట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 కప్పుల మైదాకి ఒక 6 చపాతీస్ వరకు వచ్చాయన్నమాట. వీటిని ఇప్పుడు మనం పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా తాల్చుకోవాలి. వీటిని మంచిగా తాల్చుకున్న తర్వాత మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండాలండి. ఆ తర్వాత వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నైఫ్తో కట్ చేస్తున్నానండి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక వీటన్నిటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కాస్త బటర్ వేసి కలపడం వల్ల వీటిని ఆయిల్లో వేయంగానే ఈ విధంగా నురగల్లాగా పైకి వస్తుందండి. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నిటిని ఈ విధంగా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పొడిని ఇందులో వేసి కలుపుకున్నామంటే మనకు టేస్టీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు బయట చట్పట్ దొరుకుతుంది కదండి, కారం పొడి అయితే సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.